హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మినీ వ్లాగ్. నేనైతే ఇక్కడ సగ్గుబియ్యం పరమాన్నం చేస్తున్నానండి. నేనెలా చేస్తానో ఒకసారి చూసేసేయండి. ఈ మెజర్‌మెంట్స్‌లో చేయండి, వస్తుంది. నేనైతే ఒక కప్పు వరకు రైస్ నానపెట్టుకున్నాను. అలానే ఒక పావు కప్పు వరకు సగ్గుబియ్యం అనేది నానపెట్టుకున్నానండి. మనం ఏ కప్‌తో నానపెట్టుకున్నామో అదే కప్‌తో ఒక 3 కప్పుల వరకు చిక్కట పాలు వేసుకొని, ఒక 2 కప్పుల వరకు అయితే వాటర్ ఏసుకొని మరిగించుకోవాలి. పాలు మరిగిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేయాలండి. సగ్గుబియ్యం కొంచెం పైకి తేలిన తర్వాత అవి ఉడికినట్లుగా అండి. అవి కొంచెం పైకి తేలిన తర్వాత అయితే ముందుగా నానబెట్టుకున్న రైస్ కూడా వేసేసి ఒకసారి కలిపేసి మూత అనేది మొత్తం పెట్టకూడదు. కొంచెం ఓపెన్‌గా ఉంచుకోవాలండి. మొత్తం పెట్టేస్తే మనకి పాలనేవి పొంగిపోతాయి. ఇక్కడైతే నేను ఒక గ్లాస్‌కి 2 గ్లాసుల వరకు బెల్లం తీసుకొని, ఆ బెల్లాన్ని కొంచెం కరిగించుకున్నాను. ఎందుకంటే అందులో కొంచెం డస్ట్‌గా ఉందనేసి. ఇక్కడైతే రైస్ కూడా మనకి మొత్తం కుక్ అయిపోయిందండి. మనం ముందుగా బెల్లం ఏదైతే కరిగించుకున్నామో అదంతా కూడా ఈ రైస్‌లో వేసేసుకొని కొంచెం ఘీ యాడ్ చేసుకుంటే మనకి సగ్గుబియ్యం పరమాన్నం అనేది రెడీ అయిపోతుందండి. నేనైతే ఆ రోజు అమ్మవారికనేది నైవేద్యంగా